అందరూ బాగుండాలని కోరుకుందాం. మరి ఏ ప్రయత్నం చేయకుండా మనం ఊరికే సోమరిపోతుల్లాగా కూర్చుంటే, మనం అనుకున్నవన్నీ మన దగ్గరకు వచ్చి చేరతాయా? లేదు గదా! అలాంటిదే ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం. ఒక ఊళ్ళో సుబ్బయ్య అనే ఆయన ఉండేవాడు. ఆయన చిన్నప్పుడే అంటే 10, 12 ఏళ్ల సమయంలోనే ఒక జ్యోతిష్కుడు నీకు బాగా డబ్బొస్తుంది. నీకు మరి నువ్వు ధనవంతుడు అవుతావు అని చెప్తాడు. అది పట్టుకున్న అప్పటినుంచి ఆ సుబ్బయ్య నేను ధనవంతుడిని అవుతాను కదా, ఇంక నేను ఇప్పటి నుంచే ఇంక పని చేయటం ఎందుకు అని ఏ పని చేసేవాడు కాదు. సోమరిపోతులాగా తిని తిరగటం, ఆ చెట్ల కింద అటు ఇటు తిరగటం. కుర్ర వయసు అయిపోయింది, పెళ్లి చేశారు. మరి ఆ తర్వాత ఒక కొడుకు పుట్టాడు, మళ్ళీ ఆ కొడుకు పెళ్లి చేశారు, వాళ్ళకొక కొడుకు పుట్టాడు. ఇంత జరుగుతున్నా కూడా సుబ్బయ్య మాత్రం ఏ పని చేసేవాడు కాదు. అట్లానే తినటం తిరగటం, ఆ చెట్ల కింద కూర్చోటం, ఆలోచించటం, ఏ వైపు నుంచి డబ్బు నాకు వచ్చి పడుతుందా అని ఆలోచిస్తూ ఉండేవాడు. ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఆయన అదే మూడ్లో ఉండేవాడు. ఊళ్ళో వాళ్ళు అడిగేవారు, ఏమయ్యా ఏ పని పాట లేకుండా ఇలా తిరుగుతున్నావు, మరి పని చేసుకోవచ్చు కదా అని. అంటే నాకెందుకు, నేనే పని చెయ్యను, నాకు డబ్బు వస్తుంది, నాకు జ్యోతిష్కుడు చెప్పాడు, నేను ఒకప్పుడు చూడండి ధనవంతుడినై చూపిస్తా, మీరు అలానే చూస్తూ ఉండండి, నేను పెద్ద ధనవంతుడిగా మీ అందరికీ కనిపిస్తాను అలా చెప్తూ దాటేసేవాడు. అంటే ఏంటంటే నమ్మకం అలా మైండ్లో ఫిక్స్ అయిపోయాడు. ఏదన్నా కానీ నాకు డబ్బు వస్తుంది, నాకు డబ్బు వస్తే నేను ధనవంతుడిని అయిపోతాను, ఏ రూపంలో వస్తుంది ఈ డబ్బు అనే ఆలోచించటంతో సమయం అంతా గడిచిపోయింది. తర్వాత తన కొడుకు కోడలు గతించారు. అప్పుడు వాళ్ళ బిడ్డ అయినటువంటి ఆ పిల్లవాడు వీళ్ళ దగ్గరే పెరగవలసి వచ్చింది. భార్య రోజు తిట్లు, ఏంటండి ఇంట్లో ఏమీ లేవు, నేను ఎలా మీ అందరినీ పోషించాలి, మీరు ఏదన్నా కష్టపడి తెస్తేనే కదా నేను వండి పెట్టడానికి, ఏమీ లేవు ఇంట్లో అని ఆవిడ గొడవ పెట్టడం. ఇక తప్పల తాతయ్య నాకు ఆకలేస్తుందని మనవడు కూడా ఇక మరి పిల్లవాడి కోసమని ఏదో ఒకటి చెయ్యాలి కదా. ఇక తప్పనిసరి పరిస్థితి అయ్యి చిన్నంగా ఒక పనికి వెళ్తాడు. ఆ పని చేయలేకపోతాడు, బాగా ఎండ, మరి బాగా నీడ పట్టుకుని తిరగటం మొదలుపెట్టాడు కదా ఇప్పటిదాకా, ఆ ఎండ పొడకి చేయలేకపోయాడు. అలాగే కాసేపు పని చేయగానే చేతులు నొప్పులు, కాళ్ళు నొప్పులు. మరి పని చేయకుండా సోమరితనంగా కూర్చుంటే మరి అవయవాలన్నీ పనిచేస్తాయా? లేదు కదా. అలాగే చాలా ఇబ్బంది పడ్డాడు. సరే ఎలాగో అలాగా ఆ చేసిన తాలూకు కూలి డబ్బులు తీసుకెళ్ళి ఇంట్లో పెట్టి ఆ రోజు సరిపోయింది. అలాగే ఇంక మరి తప్పదు కదా, రోజు పని చెయ్యాలి. అట్లా కష్టంగానే ఆ పని చేస్తూ మరి అలా డొల్లిస్తూ వస్తున్నాడు. ఒక రోజున అలా పని చేసుకొని వస్తున్న సమయంలో అక్కడ తనకి ఒక చోట డబ్బాలో నుంచి డబ్బులు తీసి కింద పోసి లెక్క పెట్టుకుంటున్నారు ఒకళ్ళు. వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఇలా నేనంతా రోజు డబ్బాలో ₹1 వేసేవాడిని, ఈరోజు ఇది ఎంత అయింది, దీన్ని పెట్టి నేను నేను బంగారం కొనేస్తున్నాను అని చెప్పుకోవడం వింటాడు. ఓహో, ఇలా అయితే ఇది నాకు ఉపయోగపడుతుందన్నమాట, ఇలా చెయ్యొచ్చు అన్నమాట అని అనుకుని ఏం చేశాడు, తను కూడా ఒక డబ్బా పట్టుకెళ్ళి ఆ డబ్బాలో పనిచేసిన దాంట్లో నుంచి ₹1 అందులో వేయటం మొదలుపెట్టాడు. అలా కొద్ది కాలం గడిచింది. అసలు ఇంట్లో ఇబ్బంది అయినా కూడా రూపాయిని మాత్రం అందులో వేయటం మర్చిపోట్లా. ఎంత కష్టమైనా కూడా అందులో రూపాయి వేయటం మొదలుపెట్టాడు. ఇంట్లో సరుకులు లేకపోయినా సరే ఆ రూపాయిని అందులోనే వేసేవాడు. అలా కొద్ది రోజులు గడిచిపోయిన తర్వాత డబ్బా నిండింది. ఆ నిండిన డబ్బాను తీసుకొని షావుకారు దగ్గరికి వెళ్తాడు. వెళ్ళి తనకి 3 బస్తాలు బియ్యం ఇవ్వండి అని ఇస్తాడు. అవి లెక్క పెడితే 300 అవుతాయి. అయ్యా సుబ్బయ్య గారు, మీకు ఇంకా తెలియలేదనుకుంటా, మరి బియ్యం రేటు చాలా పెరిగిపోయింది, ఈ డబ్బులకి 1.5 కట్టే వస్తుంది, అంతకంటే రావు అని చెప్తాడు. అప్పుడు చాలా నిరాశపడతాడు. నేను ఎంతకాలం డబ్బు దాచిపెట్టింది ఒక్కసారిగా కొందామనుకున్నాను,
అప్పుడు మనకి తేలికవుతుంది అనుకున్నాను. మరి ఒక్కసారిగా అలా కొనుక్కుంటే మనకి చాలా సేవ్ అవుతుంది, తక్కువ రేటుకి వస్తాయి అని ఆశపడ్డాను. ఇదేంటి ఇలా అయ్యింది అని కొంచెం బాధపడతాడు. బాధపడి ఇది ఇంకా దాచటం ఎందుకులే అని చెప్పని వాడుకుంటూ గడిచిపోతూ ఉంది. అలా వాడుకుంటూ సాగిపోతూ ఉంది. కొద్ది రోజులు పోయిన తర్వాత తాత మనవడు కలిసి వస్తున్నారు. వస్తూ ఉండగా దారిలో ఒక అతను కోళ్లతోటి గంపెత్తుకుని ఉంటాడు. ఇంకో అతను ఒక దీంట్లో మరి గుడ్లు పెట్టుకొని పట్టుకెళ్తూ ఉంటాడు. అది చూశారు. చూసిన తర్వాత మనవడికి ఒక ఆలోచన వస్తుంది. ఆ ఆలోచన తాతతో చెప్తాడు. తాతయ్య, మనం నువ్వు సంపాదించిన డబ్బులతో ఒక కోడిని కొనుక్కుందామా? కోడిని కొనుక్కుంటే కోడి గుడ్డు పెడుతుంది కదా, ఆ గుడ్లు అమ్ముకోవచ్చు కదా అని సలహా ఇస్తాడు. ఆ చిన్న బుర్రకు అది తట్టింది. నిజమే, సుబ్బయ్య కూడా ఈ ఐడియా బాగుంది. అప్పుడు వెళ్ళి ఒక కోడిని కొనుక్కొస్తాడు. ఆ కోడి గుడ్లు పెట్టడం మొదలుపెట్టింది. కొద్ది రోజుల తర్వాత ఆ గుడ్లన్నీ పోగు చేసి మళ్ళా కోడి పొదిగిన తర్వాత మళ్ళా పిల్లలు వచ్చినాయి. అలా కోడి పిల్లలు వచ్చి అవి పెరిగి అవి గుడ్లు పెట్టి గుడ్లు అమ్ముకుంటున్నారు. మరి అట్లా కోళ్ళ సంపదను పెంచుతున్నారు. ఇవాళ వాళ్ళకి పెద్ద ఫారం అయినట్టుగా అయిపోయింది. పెద్ద కోళ్ళ ఫారం లాగా అయిపోయింది. చక్కగా ఇంకా పనికి వెళ్ళకుండా ఆ కోళ్లతోటే మరి గుడ్లు అమ్ముకుంటూ కోళ్ళను అమ్ముకుంటూ బాగా ఆదాయం వచ్చింది. ఇప్పుడు ధనవంతులైపోయారు. మరి అదేనండి, మనకి ఇక్కడ అర్థమయ్యేది ఏంటంటే ధనం వచ్చింది. ఆ జ్యోతిష్కుడు చెప్పినట్టు ధనం వచ్చింది, కానీ ఏ ప్రయత్నం చెయ్యకుండా మాత్రం రాలేదు కదా. అందుకే ఏదైనా మన ప్రయత్నంలోనే ఉంది. ప్రయత్నం చేయకుండా ధనం వచ్చేస్తుంది అని ఆలోచిస్తూ ఊరికే కూర్చుంటే ఆ ధనం మన దగ్గరకు వచ్చి చేరుతుందా? రాదు కదా. అలాగే మరి అదొక నీతి. ఇంకొక నీతి ఏంటి? డబ్బులను దాచిపెట్టకూడదు. డబ్బులను దాచిపెడితే అవి అట్లాగే ఉంటాయి, కానీ ఆ డబ్బుని ఇన్వెస్ట్ చేయాలి. అలా ఇన్వెస్ట్ చేయటం మూలంగా మనం ఆదాయాన్ని పెంచుకోవచ్చు అనేది ఇంకొక నీతి. మరి ఇది మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, ఒక లైక్ చేయండి, అలాగే ఒక కమెంట్ ఇవ్వండి. మీకు నచ్చితే షేర్ చేయండి.